హాయ్ ఫ్రెండ్స్. 2026లో సొంత ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? తక్కువ బడ్జెట్‌లో రేకుల ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలా మందికొచ్చే డౌట్ ఏమిటంటే పిల్లర్స్ లేకుండా తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కట్టాలా? లేక కొంచెం ఖర్చు ఎక్కువైనా గానీ పిల్లర్స్ వేసుకొని రేకుల హౌస్ కట్టుకోవడం మంచిదా? ఈ రెండిటికి మనకి ఖర్చు ఎంత అవుతుందో ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. అంటే పిల్లర్స్ లేకుండా బేస్‌మెంట్ మీద బ్రిక్ వర్క్ చేసుకొని రేకులేసడానికి ఎంత ఖర్చు అవుతుంది? అదే విధంగా ఫుటింగ్ నుంచి కాలమ్స్ అనేది స్లాబ్ వరకు రేజ్ చేసుకొని రేకులేసడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు హౌస్ ప్లాన్ అనుకుందాం. మనకు ఒక హౌస్ ప్లాన్ అనేది ఇక్కడ మీకు చూపిస్తా స్క్రీన్ మీద చూడండి. 20x25 మన హౌస్ ప్లాన్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 20x20లోనే హౌస్ సింగిల్ బెడ్రూమ్ వచ్చే అవకాశం అనమాట. మిగతా ప్లేస్ అనేది టెర్రస్ వేయడానికి భవిష్యత్తులో అనేది వదిలిపెట్టడం జరిగింది అనమాట. ఈ 20x20లోనే సింగిల్ బెడ్రూమ్ వచ్చే మనకి ప్లాన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు గనక రేకుల హౌస్ కట్టుకోవాలనుకుంటే మటుకు 4 నుంచి 6 లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా పిల్లర్స్ వేసుకుని రేకులు వేసుకోవాలనుకుంటే మటుకు 7 నుంచి 10 లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ వచ్చేసి మనకి రేకుల హౌస్ కి మెటీరియల్ కాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయి చూస్తున్నాం. బేస్మెంట్ రాయి వచ్చేసి 750 నుంచి 800 రాళ్ళు పెట్టే అవకాశం ఉన్నది. దీనికి వచ్చేసి మన కోరాయిదర్ అనేది 18 రూపాయలు అనుకుంటే కనుక 750 రాళ్ళకు గాను ఒక 13,500 రూపాయల వరకు మనకి బేస్మెంట్ రాయికి అయ్యే అవకాశం ఉన్నది. ఇది వచ్చేసి మనకి భూమిలోకి అనేది 1 ఫీట్ లేదా 1.5 ఫీట్ చూసుకొని బేస్మెంట్ వేయడానికి ఈ విధంగా పట్టే అవకాశం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సిమెంట్ బ్రిక్స్ చూసుకుందాం. బేస్మెంట్ కట్టిన తర్వాత మనకి సిమెంట్ బ్రిక్స్ తో కట్టుకుంటే కనుక ఖర్చు తక్కువ అయ్యే అవకాశం ఉంది. అందుకే మనకి ఇక్కడ సిమెంట్ బ్రిక్స్ అయితే ఇచ్చడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి ఒక 3,000 రాళ్ళు పట్టే అవకాశం అనేది. స్లాబ్ హైట్ వచ్చేసి మనకి మాక్సిమం 9 ఫీట్లు లేదా బ్యాక్ సైడ్ అనేది 10 ఫీట్లు పెట్టుకున్నా గానీ ఒక 3,000 రాళ్ళు పెట్టే అవకాశం ఉన్నది ఈ 1 BHK కి. ఇది మొత్తం టోటల్ గా చూసుకుంటే కనుక ఒక్క రాయిదారు వచ్చేసి మనకి 18 రూపాయల నుంచి 22 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఒక్క రాయిదారిని 22 రూపాయలు మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ గా మనకి సిమెంట్ బ్రిక్స్ అనేది ఒక 66,000 రూపాయల వరకు మనకి సిమెంట్ బ్రిక్స్ కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూస్తున్నాం. సిమెంట్ వచ్చేసి 60 నుంచి 65 బ్యాగులు పెట్టే అవకాశం ఉన్నది. ఒక్కో బ్యాగ్ ధర అనేది 280 నుంచి 370 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో బ్యాగ్ ధర అనేది 320 రూపాయలు అనుకుంటే కనుక ఈ 60 బ్యాగులకు గాను ఒక 19,200 రూపాయల వరకు మనకి సిమెంట్ కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక అనేది ఒక 20 నుంచి 25 టన్నులు పెట్టే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర అనేది 1800 నుంచి 2,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఒక్కో టన్ను ధర అనేది 1900 రూపాయలు అనుకుంటే కనుక ఈ 20 టన్నులకు గాను ఒక 38,000 రూపాయల వరకు మనకి ఇసుక అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి కంకర చూస్తున్నాం. కంకర వచ్చేసి 20 mm 40 mm అనేది ఒక 5 నుంచి 6 టన్నులు పెట్టే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర అనేది 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. ఒక్కో టన్ను ధర అనేది 600 రూపాయలు అనుకుంటే కనుక ఈ 5 టన్నులకు గాను 3,250 రూపాయల వరకు మనకి కంకరకి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ కిటికీలు చూసుకుందాం. మాక్సిమం అనేది 1 BHK అనేది 4 డోర్లు 4 కిటికీలు చేసుకున్నా గానీ సింపుల్ గా చేయించుకుంటే కనుక ఒక 35,000 రూపాయల వరకు మనకి డోర్లకి కిటికీలకి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ వచ్చేసి మొత్తం అనేది ఒక 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి లింటల్స్ అనేది ఒక స్టీల్ అనేది ఒక 5,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ అనేది సింపుల్ గా తెచ్చుకుంటే కనుక అంటే 40 నుంచి 50 రూపాయల బడ్జెట్ లో తెచ్చుకుంటే కనుక ఒక 30,000 రూపాయల వరకు మనకి టైల్స్ కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది సింపుల్ గా అయితే మనకు ఒక 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి రేకులు అనేది ఐరన్ షీట్స్ కి అదే విధంగా పైపులకి అనేది మొత్తం అనేది ఒక 55,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇందులో వచ్చేసి మనకి మెటీరియల్ కి లేబర్ కి మొత్తం అనేది 55,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 3,29,950 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వర్క్ సెంటరింగ్ వర్క్ అనేది అంటే సబ్జాలకి లెంటర్స్ అనేది సెంటరింగ్ అనేది 1,60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇది మనకి స్క్వేర్ ఫీట్ లో కాకుండా చిన్న ఏరియా కాబట్టి కాంట్రాక్టర్ లెక్కలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అయితే అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ బేస్ తీయడానికి అదే విధంగా మల్టీ లెవెలింగ్ అని మొత్తం టోటల్ గా ఒక 12,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటర్ వర్క్ అనేది ఒక 12,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వచ్చేసి టోటల్ గా ఒక 18,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ వేయడానికి బాత్రూమ్ టైల్స్ వేయడానికి ఒక 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 2,30,30,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. మనం ఇందాక చెప్పినట్టుగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 3,29,950 రూపాయలు. టోటల్ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి 5,59,950 రూపాయల వరకు అవుతుంది. ఇది మనకి మెయిన్ ఖర్చు అనేది. ఈ అమౌంట్ కి మనం 10% వేయడం జరిగింది. ఏదైనా మిషన్ ఐటమ్స్ కి లవరెస్ట్ అయినా కానీ 55,995 రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది. టోటల్ కాస్ట్ వచ్చేసి 6,15,945 రూపాయల వరకు అవుతుంది. ఇది మనకి బేస్మెంట్ మీద రేకులు వేయడానికి 6 లక్షల నుంచి 6,15,000 రూపాయల వరకు అయ్యే అవకాశం అన్నమాట. ఇది మనకి 1 BHK కట్టుకోవచ్చు. ఇది మనకి రేకుల హౌస్ కి స్మాల్ బడ్జెట్ లో స్టార్టింగ్ రేంజ్ మాట. అదే విధంగా ఇదే ప్లేస్ లో మనం సింగిల్ బెడ్రూమ్ చేయడానికి అంటే ఫుటింగ్ నుంచి కాలమ్స్ వేసుకొని స్లాబ్ వరకు రేకులు వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయి చూసుకుందాం. దీనికి వచ్చేసి మనకి 750 నుంచి 800 రాళ్ళు పెట్టే అవకాశం అనేది. ఒక రాయి అనేది 18 రూపాయలు అనుకుంటే కనుక ఇందాక రేకుల హౌస్ కి ఎంత ఖర్చు అవుతుందో సేమ్ బేస్మెంట్ రాయికి కూడా 13,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి సిమెంట్ బ్రిక్స్ కాకుండా రెడ్ బ్రిక్స్ వాడడం జరుగుతుంది. ఎందుకంటే మనకి లైఫ్ ఉంటుంది కాబట్టి ఇది అనేది మనం రేకులే తీస్తాం కాబట్టి గోడలు తీయం కాబట్టి దీనికి రెడ్ బ్రిక్స్ అయితే వాడడం జరిగింది.
దీనికి వచ్చేసి మనకి 5,500 నుంచి 6,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. ఒక ఇటుక ధర అనేది 9 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా మనం ఒక్కో రాయి ధర 10 రూపాయలు అనుకుంటే కనుక దీనికి వచ్చేసి 5,500 రాళ్ళకు గాను 55,000 రూపాయల వరకు మనకి ఇటుకలకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి సిమెంట్ తీసుకున్నాం. సిమెంట్ వచ్చేసి 160 నుంచి 180 బ్యాగులు పెట్టే అవకాశం ఉన్నది. ఒక్క బ్యాగ్ ధర అనేది 280 నుంచి 370 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా మనం ఒక్కో బ్యాగ్ ధర అనేది 320 రూపాయలు అనుకుంటే కనుక ఈ 160 బ్యాగులకు గాను 51,200 రూపాయల వరకు మనకి సిమెంట్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక చూసుకున్నాం. ఇసుక వచ్చేసి ఒక 40 నుంచి 45 టన్నులు పెట్టే అవకాశం అనేది. ఒక్కో టన్ ధర అనేది 1800 నుంచి 2000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఒక్కో టన్ ధర అనేది 1900 రూపాయలు అనుకుంటే కనుక ఈ 40 టన్నులకు గాను ఒక 76,000 రూపాయల వరకు మనకి ఇసుక అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి కంకర అనేది 20 mm 40 mm అనేది ఒక 15 నుంచి 20 టన్నులు పెట్టే అవకాశం అనేది. ఒక్కో టన్ ధర అనేది 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఒక్కో టన్ ధర అనేది 600 రూపాయలు అనుకుంటే కనుక ఈ 15 టన్నులకు గాను 9,750 రూపాయల వరకు మనకి కంకరకి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ కిటికీలకి అనేది సేమ్ ఇందాక అయిన బడ్జెట్ లోనే మనకి 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ మెటీరియల్ వచ్చేసి టోటల్ గా 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీల్ చూసుకున్నాం. స్టీల్ వచ్చేసి ఫుటింగ్ నుంచి మనకి కాలమ్స్ వరకు స్టీల్ అనేది ఒక టన్ను పట్టే అవకాశం ఉన్నది. ఒక టన్ను ధర అనేది ప్రజెంట్ అనేది 54,000 నుంచి 72,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం వచ్చేసి ఒక టన్ను ధర అనేది 60,000 రూపాయల వరకు మెషిన్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి ఒక 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా బాత్రూమ్ టైల్స్ మొత్తానికి టోటల్ గా ఒక 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇది మనం లో బడ్జెట్ లో తెచ్చుకుంటే కనుక. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి రేకులకి అదే విధంగా పైపులకి అనేది ఒక 55,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 4,68,450 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి గుంతలు తీయడానికి అనేది అంటే 6 కాలమ్స్ వస్తాయి. 6 కాలమ్స్ గుంతలు తీయడానికి అనేది మ్యాక్సిమం అనేది. అదే విధంగా బేస్ మట్టి కట్టిన తర్వాత పించి బీములు వేసిన తర్వాత మట్టి లెవెలింగ్ అనేది మొత్తం టోటల్ గా ఒక 16,000 రూపాయల వరకు మనకి గుంతలు తీయడానికి మట్టి లెవెలింగ్ కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి తాపీ మేసర్ వర్క్ సెంటరింగ్ వర్క్ అనేది దగ్గర మనకి సెంటరింగ్ వర్క్ కూడా ఉంది కాబట్టి ఒక 2 లక్షలు అనేది మనకి రాడ్ బెండింగ్ కి అదే విధంగా మనకి పింతి బీమ్స్ కి సబ్జాలకి మొత్తానికి ఒక 2 లక్షల రూపాయల వరకు వర్క్ కి మొత్తం అయ్యాక వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటర్ వర్క్ అనేది ఒక 15,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వచ్చేసి ఒక 18,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ వేయడానికి ఒక 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 2,74,000 రూపాయల వరకు అవుతుంది. అదే విధంగా మనం ఇందా చెప్పిన మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 4,68,450 రూపాయలు. టోటల్ చూసుకుంటే కనుక 7,42,450 రూపాయల వరకు అవుతుంది. అదే విధంగా ఈ అమౌంట్ కి మనం 10% ఎక్స్ట్రా చేయడం జరిగింది. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కి లేబర్ కాస్ట్ పెరిగినా గానీ 74,245 రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది. టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి 8,16,695 రూపాయల వరకు అవుతుంది. అంటే మనకి కాలమ్స్ మీద రేకులు వేయడానికి 8,16,000 రూపాయల వరకు అవుతుంది. అదే విధంగా మనకి గోడల మీద రేకులు వేయడానికి అనేది 6,15,000 రూపాయల వరకు అవుతుంది. అంటే 2 లక్షల బడ్జెట్ తేడాతోనే మీరు కాలమ్స్ కానీ వెళ్ళొచ్చు, లేదంటే బ్రిక్ వర్క్ మీద కానీ రేకులు అనేది వేసుకోవచ్చు అన్నమాట. మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉండి కేవలం ఉండడానికి ఇల్లు ఉంటే చాలనుకుంటే పిల్లర్స్ లేకుండా వెళ్ళవచ్చు. కానీ అది మీ జీవితకాల భవిష్యత్తులో పిల్లల కోసం పైన కట్టాలనుకుంటే 2 నుంచి 2.5 లక్షలు ఎక్కువ అయినా కానీ పిల్లర్స్ వేసుకుని రేకులు వేసుకోవడం మంచిది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.